అవసరం లేకుండా అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి పేర్ని నాని రెడీగా ఉంటాడు. అయితే ఇప్పుడు పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు టీడీపీ చేతిలో తుక్కుతుక్కుగా ఓడిపోవడానికి మాత్రం సిద్ధమవుతున్నాడని చెప్పుకోవచ్చు. రౌండ్ రౌండ్ గా వస్తున్న ఫలితాలను బట్టి ఈ విషయం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఒకప్పుడు మచిలీపట్నంలో వారాహి యాత్రకు నువ్వు వస్తావా, నువ్వు వచ్చి చూపించు అని పేర్ని నాని చెప్పిన మాటకు రిటర్న్ కౌంటర్ గా ఒక మహిళ ఏమంటుందో ఆ మాటల్లో వింటే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పినట్టు మనకు అనిపిస్తుంది. ఆ మాటలు ఏంటో వినండి. మనం ఈ వీడియో చూసినట్లయితే ఆ మహిళ ఏం చెప్తుంది, నువ్వు మచిలీపట్నం వస్తావా అన్నావు కదా, వస్తున్నాడు నీ మొగుడు చూడు అన్నట్టుగా చెప్తుంది కదా. ఒక మహిళ ఈ విధంగా చెప్తుందంటే దానికి అది ఏ దేనికి కారణం అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ పట్ల ఆయన ఇచ్చిన మాట మీద ఖచ్చితంగా నిలబడతాడు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో రోజా కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఎలాంటి కారణం లేకుండా చిన్న కారణం దొరికినా ఎప్పుడెప్పుడు ఆయన మీద విరుచుకుపడదామా, ఎప్పుడెప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అనే దాంట్లో మాత్రం రెడీగా ఉంటారు, కాచుకొని కూర్చుంటా ఉంటారు. చిన్న కారణం దొరికినా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టు ఒక సమాధానం చెప్పినట్టు ఇప్పుడు మచిలీపట్నంలో టీడీపీ చేతిలో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టి తుక్కుగా ఓడిపోతున్న విషయం మనకి ఇప్పుడు వస్తున్న రిజల్ట్ ని బట్టి మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఖచ్చితంగా అక్కడ గెలుస్తాడు. అంటే కూటమి అని చెప్పుకుంటే కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కీలకమైన పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు. ఒకవేళ అక్కడ గెలుస్తున్నారంటే కూడా పవన్ కళ్యాణ్ గారే ఒక విధంగా కారణం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ దిశగా మచిలీపట్నంలో అయితే పేర్ని నాని ఓడిపోతున్నాడు, అక్కడ టీడీపీ గెలవబోతుంది. సో ఎక్కడ చూసినా కూడా ఈసారి జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుపొందుతారు. ఇంకా కొద్ది గంటల్లో మాత్రం మనకు 100% రిజల్ట్ అనేవి వస్తాయి. అందులో ఖచ్చితంగా ఇప్పటికే మనకు దాదాపు క్లియర్ అయిపోయినట్టే. ఎక్కడ చూసినా ఏ రౌండ్ లో చూసినా కూడా మనకు టీడీపీ కూటమి అనేది ముందంజలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో చూస్తుందా మరి వెయిట్ అండ్ సీ రిజల్ట్స్ కోసం. సాంగ్ పెట్టుకొని పూనకం వచ్చిన వ్యక్తిలాగా ఊగిపోవడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ఈ సాంగ్ మాత్రం చక్కర్లు కొడతా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడు భారీ మెజార్టీ తోటి అని చెప్పేసి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే ఈ సాంగ్ ని స్టేటస్ లు పెట్టడం గానీ విపరీతంగా ప్రచారం చేయడం గానీ జరుగుతూ ఉంది. సో ఈ సాంగ్ కి సంబంధించి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేస్తున్నారు, అదే విధంగా తన ఎదుట ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు లాగానే డాన్సులు చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు పిఠాపురం విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వంగ గీత మీద భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలవబోతున్నాడని కూడా తెలుస్తుంది. సో ఈ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ తీసుకునే అవకాశాలు కూడా చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి. ఈ విషయం మీద కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా ఈసారి ఏపీ ఎలక్షన్స్ లో కూటమి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అటు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఈ మూడు కలిసి కూటమిగా వర్క్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏదంటే పవన్ కళ్యాణ్ గారు అనే చెప్పుకోవచ్చు. సో ఇంకా కొన్ని గంటల్లోనే మాత్రమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగ్ ని పెట్టుకొని హలో ఏపీ బై బై వైసీపీ అనే ఈ సాంగ్ ని పెట్టుకొని కూడా ప్రతి ఒక్కరం డాన్స్ చేసే సందర్భం వస్తుందని కూడా మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇంకా కొన్ని గంటలు మాత్రమే వేచి చూడాల్సిందే తప్పకుండా.